ఫస్ట్ ఒక అంశము ప్రస్తావన చేశారు, రెండో ఇంకొక అంశంలోకి వెళ్ళారు. ఈ రెండు అంశాల మీద నేను నా వ్యూ చెప్తాను. మొదటి అంశం ఏంటంటే, ఇది అనివార్యంగా అందరూ చర్చించాల్సిన అంశం కింద ఉంది అనేటువంటి. ఇది రాజకీయాలు, సినిమా, మీడియా, అందరం రెండు రాష్ట్రాల ప్రజలు ఇంకా అవసరం అనుకుంటే బహుశా భారతదేశంలో ఉండేటువంటి ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ కాబట్టి దీని డెవలప్మెంట్స్ అన్ని నేషనల్ మీడియాలో వస్తే కూడా వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా గమనిస్తూనే ఉండొచ్చు. నేను అనుకుంటాను ఇది ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ చర్చని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించిన నేపథ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు అని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని దానికి దీటుగానే అల్లు అర్జున్ కూడా మాట్లాడాడు అనేటువంటి నాకు. అంటే వాళ్ళిద్దరూ రెండు వర్గాలుగా ఇక్కడ నేను చెప్తున్నాను. ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, దీంట్లో నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్, వీళ్ళిద్దరూ తేల్చుకుందామంటే తేల్చుకుందాం అనే దానికి సిద్ధమయ్యారు. వాళ్ళిద్దరికి పోయేదేం లేదండి. ఈ చర్చ వల్ల వాళ్ళిద్దరికీ లాభమే జరగబోతుంది. వాళ్ళిద్దరికి నేను ప్రభుత్వంతో సహా చెప్తున్నాను. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి అని అంటే, ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇంతకు ముందు మాట్లాడినటువంటి మాటలు అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్పాలి. ఎందుకు అని అంటే, మనము ఇదే అంశమైన చాలా డిబేట్లు కూడా చేస్తున్నాం కాబట్టి అల్లు అర్జున్ ఆ విధంగా మొత్తము రూప్ టాప్ మీద ఆయన బహిరంగంగా అభివాదం చేస్తూ రావటము, దాని ద్వారాగా తొక్కిసలాట జరగటము, ఆయన మీద కేసు పెట్టాలని అక్కడ ఒక మహిళ చనిపోవడం, ఇవన్నీ అంశాల మీద గతంలో మాట్లాడుకొని ఉన్నాం. అవన్నీ నేను చెప్పున్నాను కాబట్టి వాటిలో ఇదే డిస్క్లైమర్. వాటిల్లో ఆల్రెడీ అతను నిందితుడు అల్లు అర్జున్, అతను A11 గా నిందితుడిగా ఉన్నాడు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కోర్టు కూడా రిమాండ్ విధించింది. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి దాంట్లో ఎవరు అల్లు అర్జున్ని సమర్థించరు. నేను కూడా అల్లు అర్జున్ సమర్థించను. ఫర్దర్ గా జరిగేటువంటి అంశాల గురించి నేను మాట్లాడతాను. మీరు ఏంటంటే అల్లు అర్జున్ మంచి అయిపోతే ఇలాంటి అన్ని కామెంట్స్ మళ్ళీ ఇప్పుడు ఇది నేను ఆర్ట్ జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఆల్రెడీ అవి చాలా సందర్భాల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ రాజకీయ పరమైనటువంటి అంశం ఏంటి, ప్రభుత్వానికి ఎలా లాభం వస్తుందండి, ప్రభుత్వం ఎందుకు ఇది చేస్తుందండి అనేటువంటి దాని మీద, లేకపోతే అల్లు అర్జున్కి ఎలా లాభం వస్తుంది, ఎందుకు ఇది చేస్తున్నారు అనేటువంటి దాని మీద. ప్రభుత్వం వైపు నుంచి అయితే సినిమా పరిశ్రమని రేవంత్ రెడ్డి ఒక తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేయాలనేది ఆయన నిర్ణయించుకొని ఉన్నాడు. ఇప్పుడు కాదు, ఇన్సిడెంట్ తో కాదు, గతంలోనే ఆయన ఈ పుష్ప 2కు ముందే ఆల్రెడీ ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద ఒకసారి సీరియస్ గా ఒకసారి వార్నింగ్ తరహాలోనే చెప్పాడు. ఇది ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సినిమా పరిశ్రమ మీద ప్రభుత్వం తలుచుకుంటే మేము చెప్పినట్టు వినాలి అనేటువంటి ఒక హెచ్చరిక ప్రభుత్వం చేయాలనుకుంటుంది, రేవంత్ రెడ్డి చేయాలనుకుంటున్నాడు. ఇది రైట్ ఆ రాంగ్ అనేటువంటిది వేరే అంశం. ఇంకా ఏమిటి లాభము రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అంటే ఇప్పుడు ప్రభుత్వం మొత్తం తెలంగాణలో ఎక్కడా కూడా ఇది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించి సూపర్ 6 అక్కడ ఉండేటువంటి వాళ్ళ 6 హామీల అమలు గురించి కానివ్వండి, లేకపోతే మిగతా ఇష్యూస్ కానీ ప్రభుత్వం మీద వచ్చే విమర్శలు సంబంధించి కానీ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తము ఇప్పుడు అల్లు అర్జున్, అదే విధంగా ప్రభుత్వం, పోలీసులు, ఈ చర్చ వచ్చేసింది. ఈ చర్చ జనంలోకి వెళ్ళిపోయింది. 15 రోజుల పాటు, నాకు తెలిసేది ఒక నెల రోజుల పాటు ఈ ప్రభుత్వానికి అలాంటి సమస్య లేదు. ఇది కూడా ఒక లాభం వాళ్ళకి. ఇందుకే చేస్తున్నారని నేను అనను, అట్లాంటి కుసంస్కారం నేను కాదు. ఇది జరిగేటువంటి పరిణామాల వెనక ఇవన్నీ ఉండొచ్చు అనేటువంటిది. అదేవిధంగా మరి అల్లు అర్జున్కి ఏం లాభం? అల్లు అర్జున్ ఇంట్లోనే కూర్చొని రోజు మన మీడియాలో డిబేట్ చేస్తే, నేషనల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉంటే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ కలెక్షన్స్ కొనసాగుతూనే ఉంటాయి పుష్పకి. ఇదొక అంశము. రెండో అంశం ఏంటంటే, నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాలను ప్రభావితం చేయాలని, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతను ప్రణాళికలు రూపొందించుకున్నాడు. అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కి అనుకూలంగా కావచ్చు, లేదంటే భవిష్యత్తులో అతను రాజకీయ పార్టీ పెట్టొచ్చు, లేకపోతే అంటే ఇప్పుడు పెడతాడని కాదు, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ప్లాన్ కూడా ఉండుండొచ్చు. అలాంటిది కూడా దాని మీద ఈ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య, ఇది మొత్తము పరిశ్రమ మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వము
ఈ విధంగా బెదిరింపులకు దిగుతోంది, ముఖ్యమంత్రి ఈ విధంగా బెదిరింపులకు దిగుతున్నాడు అనేటువంటి వర్గాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం ఈ రోజున అల్లు అర్జున్ చేస్తున్నాడు. ఇది ముఖ్యమంత్రితో ఢీ కొట్టడమే. అసలు ఆ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అంటేనే ముఖ్యమంత్రిని ఢీ కొట్టడానికి అల్లు అర్జున్ రెడీ అయిపోయాడు. ఈ సినిమా ఫీల్డ్ లో నాకు తెలిసి ఇప్పుడు వరకు నేను ఇప్పుడున్న ఈ తెలుగు సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళలో అంత ధైర్యం చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరండి. చిరంజీవి దగ్గర నుంచి మహామహులుగా సినిమా ఉపయోగం ఏమో సార్, ఎంత ఫూలిష్ గా అక్కడ ఎవిడెన్స్ ఉందని తెలుసు, పోలీసులుగా మొత్తం తెలుసు అని తెలుసు, అక్కడ కెమెరాలు ఉన్నాయని తెలుసు, నువ్వు ఎన్ని గంటలకు వచ్చావో తెలుసు, నువ్వు మెట్రో స్టేషన్ దగ్గర ఎన్ని గంటలకు ఉన్నావు, గేట్ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చావు, ఈ మధ్యలో ఎంతసేపు నువ్వు ప్రొసెషన్ నడిపావు, ఎక్కడెక్కడ ఏం చేసావో ఎవ్రీథింగ్ ఇన్ కెమెరా. హౌ డేర్ యూ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెస్ మీట్ విత్ ఆల్ ది లైస్, బుల్షిట్ లైస్. మరి తెలివి తక్కువలే చేయాలి ఇలాంటిది. ఇంకొకటి, ఇప్పుడు పోలీసులు రెడీ అవుతున్నారంట, నువ్వు రిమాండ్లో ఉండి నువ్వు బెయిల్ మీద ఉండి ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా ఈ చట్ట ఉల్లంఘన కిందే వస్తుందని చెప్పేసి రేపు ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి గవర్నమెంట్. సో గవర్నమెంట్ పోలీసు వాళ్ళకుంటే వాళ్ళు చేస్తారు సార్. నేనేమన్నా అంటే మీరు అన్నట్లుగా అతనికి అంత హై అంబిషన్స్ ఉండి ఏకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఢీకొనాలంత ఆకాంక్ష ఉంటే నువ్వు సరిగ్గా ప్రిపేర్ అయి రావాలి. నువ్వు మాట్లాడే ప్రతి మొక్క మహానాయకుడు చూసుకున్నట్టే కింద ప్రతి మొక్క కింద చూసుకుని మాట్లాడుతున్నావు. అవి కూడా అన్ని బూతులే, అన్ని తప్పులే, అన్ని అబద్ధాలే. నీకు రేపు కౌంటర్ పడుతుందని తెలుసు. సురేష్ గారు ఓకే కదా, మీ వెర్షన్ చెప్పారు కదా. ఇవన్నీ మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ, మీరు చెప్పినవన్నీ ఎఫ్ఐఆర్ లో, పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. ఆల్రెడీ పోలీసుల ఆరోపణలు ఇవన్నీ కోర్టు ముందు ఉంచారు పోలీసులు. కోర్టు కూడా అవన్నీ కోర్టు నమ్మింది, పోలీసు చేసినటువంటి ఆరోపణలను నమ్మింది. అందుకనే నాంపల్లి కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎందుకో తెలుసా అండి, నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను. ఇక్కడ మనం చూసేటువంటి కోణంలో ఇంకొక కీలకమైనటువంటి కోణం ఉందండి. పోలీసులు రెడీ అయిపోతున్నారు, ఏదో చెప్తున్నారు, కోర్టుకు వెళ్తే రేపు పొద్దునేమైపోయింది, బెయిల్ అయిపోయింది, బెయిల్ రద్దు అయిద్దా అంటే నాకున్నటువంటి సమాచారం మేరకు బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం లేదు ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల. ఎందుకు అనంటే అట్లాంటి కండిషన్స్ ఏం లేవు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకూడదని కానీ లేదు, ఇంకోటి కానీ లేదు. ఇంకొక కీలకమైనటువంటి ఒక్క పాయింట్ అయితే నేను చెప్తాను. ఒక పాయింట్, ఈ మొత్తం డిబేట్ ఇప్పుడు వరకు అసలు ఈ ఎపిసోడ్ ఆ రోజు ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అంశాన్ని అందరూ కూడా విస్మరిస్తున్నటువంటి అంశాన్ని నేను చర్చకు పెట్టదలుచుకున్నాను మీ ద్వారాగా. మీరు కూడా దాన్ని అంగీకరిస్తారా, అంగీకరించాలని మీతో కూడా నేను డిబేట్ కి రెడీ. దీంట్లో అల్లు అర్జున్ నిందితుడు, సంజయ్ థియేటర్ వాళ్ళు నిందితులు, తప్పు జరిగిన దానికి, ఆ మహిళ చనిపోయిన దానికి, ఆ అబ్బాయి ఈ రోజు నా ప్రాణాపాయ స్థితిలో ఉంటానికి. కానీ ఇంకొక నిందితులు, కీలకమైనటువంటి నిందితులు తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీస్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పటి వరకు కూడా అలాంటి పశ్చాత్తాపం తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేదు, తెలంగాణ పోలీస్ దగ్గర లేదు. ఒక్క విచారణకైనా ఆదేశించారా తెలంగాణ పోలీసు? సివి ఆనంద్ ని నేను ఈ రోజున డిబేట్ ద్వారాగా నేను ఒకటి అడుగుతున్నాను. వాళ్ళు ఇంటర్నల్ గా అయినా సరే ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది, పోలీసు వైఫల్యం ఉందా అనేటువంటి దాని మీద ఎంక్వైరీకి ఆదేశించారా? ఎందుకు వైఫల్యం ఉందా నేను చెప్తాను, అనేకమైనటువంటి పాయింట్స్ చెప్తాను, కానీ ఎక్కువ సమయం తీసుకోను. ఎప్పుడైతే 2వ తేదీన వాళ్ళు పర్మిషన్ అడిగారో మీరు చెప్పారు కదా మేము పర్మిషన్ ఇవ్వలేదు అని. ఇవ్వలేదు అనేటువంటి దాన్ని ఎక్కడ డినై చేశారు అనేటువంటిది ఎవరికి చెప్పారు, ఎక్కడుంది ఒక ఆర్డర్? మీరు ఎప్పటికైనా సరే పోలీసులు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీ ఛానల్ ద్వారా అక్కడ ఉండేటువంటి ఛానల్స్ వాళ్ళు ఎలా అడుగుతారు, ఏం డినై చేశారు, ఏం చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి దానికి? పర్మిషన్ లేదు అనేటువంటి దానికి కాదండి, ఇక్కడ పర్మిషన్ ఇవ్వము మేము డినై చేస్తున్నాం లేదు ఎక్కడ కూడా. రెండో అంశము పర్మిషన్ లేని దానికి 3వ తారీఖు నిన్న రిలీజ్ చేసిన వీడియో 3వ తారీఖు లెటర్ బయట పెట్టారు కదండి, మేము పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పేసి. బట్ చెప్పింది అల్లు అర్జున్ టీం కాదు, అల్లు అర్జున్ టీం ఇక్కడ కాదు కమ్యూనికేట్ చేస్తుంది, సంధ్యా థియేటర్ యాజమాన్యం కమ్యూనికేట్ చేసింది కాబట్టి అడిగారండి. నేను కాదంటాం, నేను అందుకనే చెప్తున్నాను. ఇదే పాయింట్ మీద హైకోర్టులో అల్లు అర్జున్ కి బెయిల్ రావడానికి ప్రధానమైనటువంటి కారణము వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ మీద వీళ్ళు ఆ రోజున రిప్లై ఇవ్వలేదు, మీకు పర్మిషన్ లేదు అని చెప్పి ఉండలేదు. హైకోర్టులో ఆ విధమైనటువంటిది పోలీసు వాదన వినిపించి ఉండలేదు, అందుకని బెయిల్ వచ్చింది. రెండో అంశం, కీలకమైనటువంటి అంశం నేను చెప్తా అండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశము, పోలీసు ఒకవేళ పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్ వస్తుంటే ఎక్కడ ఆపాలి?
ఎందుకు ఎందుకు వాళ్ళని అలౌ చేశారు? నువ్వు రెగ్యులర్ ఉండేటువంటి సిబ్బందిని పెట్టారు, పోలీస్ సిబ్బందిని అనేటువంటి విషయాన్ని మీరు కూడా ప్రస్తావన చేశారు. రెగ్యులర్ గా ఉండేటువంటి సిబ్బందిని ఎందుకు పెడతారు? మీరు ఆల్రెడీ హీరోయిన్ వస్తున్నారని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు వస్తున్నారా లేదనేటువంటి మీరు తెలుసుకోకుండా ఇంటెలిజెన్స్, పోలీస్ అనేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ఇన్సిడెంట్ ఒక థియేటర్ దగ్గర ఒక జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉందా? అంత గుడ్డిగా పోలీస్ వ్యవహరిస్తారా? పోలీసు ఇక్కడ తప్పుందా లేదా అనేటువంటిది, పోలీస్ లాఠీ చార్జ్ కూడా జరిగింది. లాఠీ చార్జికి సంబంధించినటువంటి విషయం పోలీస్ ఫెయిల్యూర్ వల్ల లాఠీ చార్జ్ జరిగింది. పోలీసుకు సంబంధించినటువంటి ఇప్పటికైనా సరే ఒక ఉన్నత స్థాయి అధికారి ద్వారాగా పోలీసు మీన అక్కడ SHO ASP మీన విచారణకు ఆదేశించాలి. ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తానండి? ఇవన్నీ ఆల్రెడీ నిందితుడు అల్లు అర్జున్, ఆల్రెడీ నిందితుడు, ఆల్రెడీ రిమాండెడ్. ఆయనకి ఎవరు సపోర్ట్ చేయరు. ఆయన తప్పు వల్ల ఇవన్నీ జరిగినాయి. కానీ పోలీసులు భవిష్యత్తులో ఇలాంటి ప్రాణం ఇంకొకళ్ళ ప్రాణం పోకుండా ఉండాలి అని అంటే పోలీసులు సరిగ్గా వ్యవహరించాలి. ఇష్టమైనట్టుగా వ్యవహరిస్తే కాదండి. పోలీసుల యొక్క అవినీతి కూడా, కరప్షన్ కూడా దీంట్లో కారణం. ఈ విధంగా సినిమా థియేటర్ల దగ్గర సినిమా యాజమాన్యాలతో కుమ్మక్కైనటువంటి పోలీసు వ్యవస్థలో ఇలాంటి వాటన్నిటిని కూడా అనాధికారికంగా అంగీకరించడం వల్ల మీ పాయింట్ నాకు అర్థమైంది. మనకు కొద్దిగా టైం కన్స్ట్రెంట్ ఉంది కదా. విజయకర్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.